Hi students, we are going to discuss viruses. Viruses are a unique group of biological entities. వైరస్లు అనేవి ఏంటంటే ఒక ప్రత్యేక సమూహానికి చెందిన జీవరూపాలు. Okay, they are infect every type of cell. Those are ఇవి ఏంటంటే ప్రతి కణాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. దాంట్లో ఏమున్నాయంటే ఇంక్లూడ్ బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై, ప్రోటోజోవా, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వైరస్లు అనేవి ఏంటంటే ప్రతి కణాన్ని కూడా ఏంటంటే దాడి చేస్తాయి అన్నమాట. అవి కణాలు ఏంటి బ్యాక్టీరియాని దాడి చేస్తే ఆల్గీని, ఫంగైని, అలాగే ప్రోటోజోవాని, ప్లాంట్స్ని అన్నింటినీ కూడా ఏంటంటే అవి ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, వైరసెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. ఓకే, వైరసెస్ అనేవి ఏంటంటే మిగతా సూక్ష్మజీవులతో పోల్చుకుంటే ఇవి భిన్నంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, దే ఆర్ నాట్ కంపోజ్డ్ సెల్స్. వీటిలో కణ నిర్మాణం అనేది ఉండదన్నమాట. సెల్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఏంటంటే వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. అంటే మన కంటికి కనిపించలేనంత చిన్న జీవులు అన్నమాట. అందుకని చెప్పేసి వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. నెక్స్ట్, వైరస్ మీన్స్ వైరస్ అంటే ఏంటి పాయిజన్. లాటిన్ భాషలో లాటిన్ వైరస్లో సెల్ స్ట్రక్చర్ ఉండదు, కణ నిర్మాణం అనేది ఉండదు అన్నమాట. నెక్స్ట్, a virus particle contain a single DNA or RNA. ఏంటంటే వైరస్ పార్టికల్ అనేది దాంట్లో ఎయిదర్ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుందన్నమాట. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకే, ఏంటంటే సింగిల్ టైప్ ఆఫ్ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఏదైతే అది డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది కదా, ఈ జెనెటిక్ మెటీరియల్ని కవర్ చేస్తూ ప్రోటీన్ కోట్ ఉంటుందన్నమాట. ప్రోటీన్ కోట్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఈ ప్రోటీన్ కోట్ని కవర్ చేస్తూ ఏంటంటే కవర్డ్ బై ఎన్వలప్, అంటే లిపిడ్స్తో చేసిన లిపిడ్స్, అలాగే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. కొన్ని సమయాల్లో ప్రోటీన్ కోట్ని కవర్ చేస్తూ ఏంటంటే లిపిడ్స్, ప్రోటీన్స్, అలాగే కార్బోహైడ్రేట్స్తో తయారు చేయబడిన అచ్ఛేదితం ఉంటుందన్నమాట. కవర్ ఎన్వలప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, వైరసెస్ డు నాట్ ఎగ్జిబిట్ మోస్ట్ ఆఫ్ లైఫ్ ప్రాసెసెస్. ఏంటంటే వైరసెస్లో ఎక్కువ ఏంటంటే లైఫ్ ప్రాసెస్ అనేవి, జీవక్రియలు అనేవి జరగవు అన్నమాట. వైరస్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ప్రాసెస్ అనేవి జరగవు. లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటంటే రెస్పిరేషను, రిప్రొడక్షన్, న్యూట్రిషన్,
ఇవేంటంటే వీటిని ఏమంటారంటే లైఫ్ ప్రాసెస్ అని అంటారు. ఇవేంటి జీవక్రియలు, ఇవేంటంటే వైరస్లో జరగవన్నమాట. నెక్స్ట్ వైరస్లో ఏంటంటే లైఫ్ ప్రాసెస్ జరగకపోయినా వాటిలో జెనెటిక్ మెటీరియల్ కంటిన్యూటీ అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే రెప్లికేషన్ జరుగుతుంది. రెప్లికేషన్ జరిగిన తర్వాత మ్యూటేషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట, ఉత్పరివర్తనాలు కూడా జరుగుతాయి అన్నమాట. ఆ విధంగా వాటి యొక్క ప్రోజనీని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి వైరసెస్. అందుకే వైరసెస్ని ఏమంటారంటే ఇన్ఫెక్టిషియస్ పార్టికల్స్ అని అంటారనమాట. ఇన్ఫెక్టిషియస్ పార్టికల్స్. సాంక్రమిక వ్యాధులు వ్యాపింపచేసే రేణువులు అంటారు. సాంక్రమిక వ్యాధులు వ్యాపింపచేసే రేణువులు అంటారు. నెక్స్ట్ వైరసెస్ అనేవి ఏంటంటే ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్. అంటే అవికల్ప కణంతస్థ పరాన్నజీవులు. కణాంతస్థ పరాన్నజీవులు. పారాసైట్స్ అంటే ఏంటి? డిపెండింగ్ అపాన్ ఎనదర్ ఆర్గానిజం. వేరొక జీవి మీద ఆధారపడే జీవులను ఏమంటారంటే పరాన్నజీవులు అని అంటారనమాట. అండ్ అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు అంటే ఏంటంటే కణం లోపల మాత్రమే అవి వాటి యొక్క లైఫ్ని కంటిన్యూ చేయగలవు అనమాట. అవి కణం వెలుపల ఉన్నాయనుకో అవి నిర్జీవులుగా ఉంటాయి. ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్ అంటే ఏంటంటే హోస్ట్ సెల్లో ఉన్నంతసేపు మాత్రమే. ఇక్కడ మనకి హోస్ట్ సెల్ కూడా ఉంటుంది. అది హోస్ట్ అనేది ఏంటంటే ఏదైనా అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఆల్గా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. హోస్ట్ సెల్లో ఉన్నంతసేపు మాత్రమే వీటికి లైఫ్ ఉంటుందన్నమాట వైరసెస్కి. అవి బయట ఉన్నాయనుకో వాటికి లైఫ్ ఉండదు, నిర్జీవులుగా ఉంటాయి అన్నమాట. అందుకే వీటిని ఏమంటారంటే ఇప్పుడు హోస్ట్ సెల్లోకి వెళ్ళిన తర్వాత వాటి యొక్క ప్రోజనీని డెవలప్ చేసుకుని ఆ హోస్ట్ సెల్లో ఉన్న సెల్ ఆర్గనల్స్ అన్నింటినీ కూడా కణాంగాలన్నింటినీ కూడా ఏం చేస్తాయంటే డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట, నశింపచేసి వీటి యొక్క ప్రోజనీని బాగా డెవలప్ చేసుకున్న తర్వాత ఆ సెల్ మొత్తం బర్స్ట్ అవుతుంది అనమాట. అప్పుడు అందులో ఉన్న సెల్లో ఉన్న వైరసెస్ అన్నీ కూడా బయటకు వచ్చి మా అందరికీ హ్యూమన్ బీయింగ్స్కి, ప్లాంట్స్కి, అలాగే యానిమల్స్కి డిసీజెస్ని కలుగ చేస్తాయి అనమాట. అందుకే వీటిని ఏమంటారంటే ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్ అంటారు. ద స్టడీ ఆఫ్ వైరసెస్ ఈజ్ నౌన్ యాజ్ వైరాలజీ. The study of viruses is known as virology. ఇది ఏంటంటే వైరస్ యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ డిస్కవరీ, ఆవిష్కరణ. అంటే వైరస్ని ఎవరు ఎప్పుడు కనుగొన్నారు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఓకే, వైరసెస్ కాజింగ్ మెనీ డిసీజెస్, ప్లాంట్స్ అండ్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. ఏంటంటే వైరస్లు అనేవి ఏంటంటే చాలా రకాలైన వ్యాధులని మొక్కలు, అలాగే ఆర్థికంగా ఉపయోగపడే మొక్కలు, జంతువులు, అలాగే మానవుల్లో కూడా వ్యాధుల్ని కలెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే జర్మ్ థియరీ కోసం ఎవరు చెప్పారు? జర్మ్ థియరీ అంటే రాబర్ట్ కోచ్ చెప్పారనమాట. జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ అంటే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్కి అలాగే డిసీజెస్కి మధ్య ఉండే రిలేషన్ కోసం చెప్పేదే జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్. జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ థియరీ వచ్చిన తర్వాత కూడా వ్యాధులు అనేవి దేని వల్ల వస్తున్నాయి, ఏ ఏజెంట్ వల్ల వస్తున్నాయి అనేది
గుర్తించబడలేదనమాట. అప్పటికి కూడా దాన్ని డిస్కవరీ చేయలేదు. నెక్స్ట్ ఇన్ 1892 రష్యన్ ప్యాథాలజిస్ట్ ఎవరంటే డిమిట్రీ ఐవనోవ్స్కీ. డిమిట్రీ ఐవనోవ్స్కీ ఏం చేశారంటే ఆయన టొబాకో ప్లాంట్ డిసీజ్, టొబాకో మొజాయిక్ డిసీజ్ ఏంటంటే టొబాకో ప్లాంట్లో రావడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే ఆయన అది దేనివల్ల వస్తుందని ఆయన ఐడెంటిఫై చేయడానికి దాన్ని ఏం చేస్తారంటే ఒక శాప్ కింద చేస్తారనమాట. శాప్ ఆఫ్ డిసీజ్ టొబాకో లీవ్స్ని తీసుకుని దాన్ని శాప్ కింద ఒక రసం కింద తయారు చేసి దాన్ని ఏంటంటే బ్యాక్టీరియల్ కోసం వడపోసే పరికరం ఉందన్నమాట ఆయన దగ్గర. దానిలో వడపోసినప్పుడు ఏంటంటే ఇన్ఫెక్టిషియస్ ఏజెంట్ పాస్డ్ త్రూ ద పోర్స్ ఆఫ్ ద ఫిల్టర్. ఏంటంటే ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ పొగాకు మొజాయిక్ డిసీజ్ దేనివల్ల వస్తుందో ఆ మైక్రో ఆర్గానిజం అనేది ఏంటంటే ఈ ఫిల్టర్ ద్వారా పోర్స్ ఉంటాయి కదా, ఫిల్టర్కి పోర్స్ ద్వారా ఏంటంటే మళ్ళీ వడపోసిన శాప్లోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అప్పటికి కూడా ఏంటంటే ఆయన అది దేనివల్ల వస్తుందో గుర్తించలేదు. అయితే దానికి ఆయన ఏం పేరు పెట్టారంటే ఏం చేశారంటే ఆయన మళ్ళీ ఆ శాప్ని తీసుకెళ్ళి హెల్దీ ప్లాంట్కి దాన్ని అప్లై చేశారనమాట. ఇంజెక్ట్ చేసినప్పుడు దాంట్లో సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవ్వడం జరిగిందనమాట. ఆయన చూశారు సిమ్టమ్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా టొబాకో మొజాయిక్ డిసీజ్ వచ్చేయడం చూశారనమాట. అందుకని చెప్పేసి ఆయన గుర్తించలేదు దేనివల్ల వస్తుందని. ఆయన వైరస్ వల్ల వస్తుంది, బ్యాక్టీరియా వస్తుందని ఏం గుర్తించలేదు. కానీ దానికి ఆయన ఏమని పేరు పెట్టారంటే ఫిల్టరబుల్ ఏజెంట్ అని పేరు పెట్టారనమాట. గాలనీయ కారకం అని పేరు పెట్టారు దీనికి. గాలనీయ కారకం అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఈయన తర్వాత అండ్ లేటర్ మార్టినస్ బైజరింక్. ఈయన ఏం చేశారంటే ఈయన ఎవరో డిమిట్రీ ఐవనోవ్స్కీ ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారన్నమాట. మార్టినస్ బైజరింక్ ఏం చేశారంటే ఆయన ఆ డిసీజు దేనివల్ల వస్తుందో ఆయన కూడా గుర్తించలేదు. అందుకని చెప్పేసి ద డిసీజ్ కాజింగ్ ఏజెంట్ ఏ కంటాజియస్ లివింగ్ ఫ్లూయిడ్, అంటే దాంట్లో ఏదో ఆర్గానిజం ఉంది దానివల్ల డిసీజ్ వస్తుందని చెప్పేసి ఆయన దానికి ఏంటంటే ఆ డిసీజ్ దేనివల్ల ఏ ఏజెంట్ వల్ల ఏ కారకం వల్ల వస్తుందంటే ఏ కంటాజియస్ లివింగ్ ఫ్లూయిడ్, అంటే ఏంటంటే దాంట్లో సంక్రమింపచేసే కారకాలు ఉన్నాయి అని చెప్పేసి దానికి సాంక్రమిక కారకం అని పేరు పెట్టాం. అంటే దాన్నే కంటాజియం వైవం ఫ్లూయిడం అని అంటారన్నమాట. నెక్స్ట్ ఎవరు వచ్చారంటే ఇంకొక ఆయన వచ్చారు. ఆయన పేరు WM స్టాన్లీ. ఈయన 1935లో ఏం చేశారంటే ఈయన వైరస్ శాప్ ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఆ ఫ్లూయిడ్ మొత్తం క్రిస్టలైజ్ చేశారనమాట. స్ఫటికీకరించారు. అంటే వైరస్ని స్ఫటికలుగా కూడా చేసినా కూడా అవి ఉంటాయన్నమాట. అంటే అవి సెల్ లోపల ఉన్నప్పుడే లివింగ్ కండిషన్లో ఉంటాయి, బయట అవుట్ సైడ్ ఉన్నప్పుడు అవి నాన్ లివింగ్ థింగ్స్ కింద ఉంటాయి అన్నమాట. అయితే స్ఫటికీకరించినప్పుడు ఆయన ఏంటంటే స్ఫటికీకరించడం ఎవరు చెప్పారంటే WM స్టాన్లీ. వైరస్ని క్రిస్టలైజ్ చేసింది ఎవరంటే WM స్టాన్లీ. ఇప్పుడు పొగాకు మొజాయిక్ డిసీజ్ దేనివల్ల వస్తుందని చెప్పారంటే ఈయన ద వైరస్ కాజింగ్ మొజాయిక్ డిసీజ్ ఇన్ టొబాకో. వైరస్ వల్ల మొజాయిక్ డిసీజ్ టొబాకోలో పొగాకు మొక్కల్లో వస్తుందని చెప్పారు. ఆయన ఈ మొజాయిక్ డిసీజ్ ఇన్ టొబాకో దానికి ఆయన ఏం పెట్టారంటే TME అని పేరు పెట్టడం జరిగిందనమాట. TME అంటే టొబాకో మొజాయిక్ వైరస్. అయితే వైరస్ అని పేరు పెట్టింది, పాస్చర్ వైరస్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫ్రాంకిల్ కాన్రాడ్ అనే ఆయన ఏంటంటే 1956లో కన్ఫర్మ్డ్ దట్ ద జెనెటిక్ మెటీరియల్, అంటే ఇప్పుడు TMEలో జెనెటిక్ మెటీరియల్ ఏముంటుంది అని చెప్పారంటే ఆయన RNA ఇస్ ద జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి ఈయన చెప్పడం జరిగిందంట. ఎక్కడ టొబాకో మొజాయిక్ TMEలో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే RNA అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇది ఏంటంటే ఆవిష్కరణ.
నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వైరసెస్, వైరస్ల వర్గీకరణ. వైరస్ల వర్గీకరణ క్లాసిఫికేషన్ మెయిన్ చేసేది ఏంటంటే ఐసిటీవీ. ఐసిటీవీ అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. ఈ ఐసిటీవీ స్కీమ్ మీద డిపెండ్ అయ్యే వైరస్లకి నేమ్స్. ద నామ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ నామినిక్లేచర్ ఆఫ్ వైరసెస్. ఏంటంటే వైరస్లని వర్గీకరణ చేయడం, అలాగే నామినిక్లేచర్ నామీకరణ చేయడం. ఏది నిర్ణయిస్తుందంటే, ఏది రెగ్యులేట్ చేస్తుందంటే ఐసిటీవీ. ఐసిటీవీ అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. నెక్స్ట్ ద ఐసిటీవీ స్కీమ్. ఐసిటీవీ స్కీమ్ ప్రకారం ఏంటంటే, ఐసిటీవీ ఈ సిస్టమ్ ప్రకారం 3 హైరార్కియల్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. 3 వర్గీకరణ స్థాయిలు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి ఫ్యామిలీ, ఫస్ట్ వన్ ఫ్యామిలీ, సెకండ్ వన్ జీనస్, థర్డ్ స్పీసెస్. ఫ్యామిలీ, ద నేమ్ ఎండ్ విత్ ద సఫిక్స్ విరిడే. నేమ్ అనేది ఏంటంటే దేంతో అంతమవుతుందంటే, ఎండ్ అవుతుందంటే విరిడే. ఫ్యామిలీ చివర విరిడేతో అంతమవుతుంది అనమాట. నెక్స్ట్ జీనస్ అనేది దేంతో, జీనస్ నేమ్ ఎండ్ విత్ వైరస్. జీనస్ అనేది వైరస్తో, జీనస్ అంటే ప్రజాతి అనేది దేంతో అంతమవుతుందంటే వైరస్తో. నెక్స్ట్ స్పీసెస్ అంటే జాతి అనేది దేంతో ఎండ్ అవుతుందంటే కామన్. ఇంగ్లీష్లో ఏదైతే అది కామన్గా ఉపయోగిస్తారనమాట. దేన్ని పట్టుకునంటే దేర్ నేచర్, దాని యొక్క స్వభావాన్ని బట్టి దాన్ని క్లాసిఫికేషన్ చేస్తారనమాట. ఫస్ట్ వన్ ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు వైరస్కి పేరు అనేది ఏంటంటే వెంటనే ఐడెంటిఫై చేసిన వెంటనే నేమ్ పెట్టారు. ఈ వైరస్ వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేసిన వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏంటో, డిసీజ్ వచ్చిన తర్వాతే వైరస్కి నామినిక్లేచర్ చేస్తారనమాట, పేరు పెట్టడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాధి వచ్చిన తర్వాతే అది వైరస్ వల్ల వచ్చిందని చెప్పి దాన్ని పోలియో వైరస్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎయిడ్స్ చూడండి. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. చూడండి ఇక్కడ డిస్క్రైబ్ చేసుకుంటే ఫ్యామిలీ చూడండి, రెట్రోవిరిడే. ఫ్యామిలీలో ఏంటి ద సఫిక్స్ ఏంటి, సఫిక్స్ వచ్చి ద సఫిక్స్ విరిడే. జీనస్ లెంటి వైరస్తో అండ్ విత్ ద నేమ్ అండ్ విత్ వైరస్. చూడండి వైరస్తో. స్పీసెస్ కామన్, ఇంగ్లీష్లో ఉపయోగిస్తారు. దేని బేస్ చేసుకున్నంటే ద నేచర్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ వైరస్. స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ల నిర్మాణం. ఓకే, వైరస్ల స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే వైరసెస్ రేంజ్ సైజ్ ఫ్రమ్ 300 nm టీఎంబీలో ఏంటంటే మనకి 300 nm ఉంటుందన్నమాట. ఎన్ఎం అంటే నానోమీటర్స్. టు 20 nm. 20 nm ఎక్కడ ఉంటుందంటే యాజ్ ఇన్ పార్వోవైరస్లో వైరస్ రేంజ్ ఎలా ఉంటుందంటే సైజు 20 nm పార్వోవైరస్. ఇవి వైరస్ యొక్క రేంజ్ అనమాట, ఎంత ఉంటుంది, పరిమాణం ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ పార్వోవైరస్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి కదా, వీటిని స్పైక్స్ అంటారు. స్పైక్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఏదైనా సెల్ని అటాచ్ చేయడానికి అంటు పెట్టుకుని ఉండడానికి అవి ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ హెలికల్ వైరసెస్ అండ్ సర్పిలర్ వైరస్లు. హెలికల్ వైరసెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ర్యాబిస్ వైరస్, టీఎంబీ. ఓకే, టీఎంబీ అంటే టొబాకో మొజాయిక్ వైరస్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్ని కవర్ చేస్తూ
క్యాప్సిడ్ ఉంటుంది. క్యాప్సిడ్లో క్యాప్సోమియస్ ఉంటాయంట. క్యాప్సోమియస్ అనేవి సబ్ యూనిట్స్. మనం స్ట్రక్చర్ ఆఫ్ టీఎంవిలో దీని స్ట్రక్చర్ కోసం, ఈ వైరస్ స్ట్రక్చర్ కోసం మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ర్యాబిస్ వైరస్. ర్యాబిస్ వైరస్ అంటే ఎలా ఉంటుందంటే రాడ్స్ దండాకారంలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ రిజిడ్ దళసరిగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ సాధ్య గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే సర్పిల వైరస్లు. చూడండి, వీటికి ఉదాహరణ ర్యాబిస్ వైరస్, టీఎంవి వైరస్. నెక్స్ట్ పాలీహెడ్రల్ వైరసెస్, బహుభుజాకృతి అంటే మెనీ సైడ్స్ ఉంటాయన్నమాట. ఈ వైరసెస్ మనకి ఎక్కడ కనిపిస్తాయండి? ఎక్కువ మెనీ ప్లాంట్స్, యానిమల్స్, బ్యాక్టీరియాలో మనకి ఇవి కనిపిస్తాయి అనమాట. మొక్కల్లోను, జంతువుల్లోనూ, అలాగే బ్యాక్టీరియాలో మనకి పాలీహెడ్రల్ వైరసెస్ కనిపిస్తాయి. ఈ పాలీహెడ్రల్ వైరస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, నెక్స్ట్ పోలియో వైరస్. ఇవి రెండు కూడా పాలీహెడ్రల్ వైరస్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎన్వలప్డ్ వైరసెస్, ఆచ్ఛాదిత వైరస్ అంటే ఏంటంటే క్యాప్సిడ్ని కవర్ చేస్తూ ఎన్వలప్ ఉంటుందన్నమాట. అలాంటి ఈ వైరసెస్ మనం స్ట్రక్చరల్గా చూసుకుంటే ఎలా కనిపిస్తాయంటే స్పెరికల్ అంటే గుండ్రని నిర్మాణాల కింద కనిపిస్తాయి, గోళాల్లాగా కనిపిస్తాయి అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏంటంటే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే వైరస్ని ఏమంటారంటే బ్యాక్టీరియోఫేజ్ అని అంటారు అనమాట. చూడండి, బ్యాక్టీరియోఫాజులు ద వైరసెస్ విచ్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియాని వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. అలా చేస్తే వాటిని ఏమంటారంటే ఆ స్ట్రక్చర్స్ని బ్యాక్టీరియోఫేజెస్ అని అంటారు అనమాట. నెక్స్ట్ కాంప్లెక్స్ వైరసెస్ అంటే సంక్లిష్ట వైరస్లు. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే కాంప్లెక్స్గా ఉంటుంది, సంక్లిష్ట నిర్మాణాలను కలిగి ఉంటుంది అనమాట. ఇది మనకి ఏంటంటే బ్యాక్టీరియోఫేజ్ డయాగ్రామ్. దీనికి హెడ్ పార్ట్, టెయిల్ పార్ట్ ఉంటాయి అనమాట. ఈ స్ట్రక్చర్ కూడా మనం బ్యాక్టీరియోఫేజ్ స్ట్రక్చర్లో నేర్చుకుంటాం. ఇది స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్.